గుజరాత్ రాష్ట్రంలో చాందీపురం వైరస్ కలకలం రేపుతోంది. ఇటీవలి కాలంలోనే 184 అనుమానిత కేసులు కూడా ఆ రాష్ట్రంలో నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఈ వైరస్ కారణంగా 22 మంది మృతి చెందారు. మరో 7గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. 15 సంవత్సరాలలోపు వయసున్న చిన్నారులే ఈ వైరస్ బారిన పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 1965 సంవత్సరంలో మహారాష్ట్రలోని నాగ్పూర్ పరిధిలో ఉన్న చాందీపుర గ్రామంలో తొలిసారిగా ఈ వైరస్ ను గుర్తించారు. అందుకే ఆ పేరు వచ్చింది. ఈ వైరస్ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపించే ప్రమాదం ఉంది. మట్టి గోడలు, పగులలో నివసించే ఇసుక ఈగలు కుట్టడం వల్ల ఈ వైరస్ సోకుతుందని చెబుతున్నారు వైద్యులు. కొన్ని రకాల దోమలు, నల్ల ఈగలు కూడా ఈ వ్యాధికి కారణమవుతున్నాయి. ఈ వైరస్ నేరుగా మెదడుపై దాడి చేసి వాపును కలుగజేస్తుందని చెబుతున్నారు వైద్యులు. ఉన్నపలంగా జ్వరం రావడం, తీవ్రమైన తలనొప్పి, వాంతులు ఉంటాయి. విపరీతమైన నీరసం, మూర్ఛ రావడం లాంటివి కూడా కనిపిస్తాయి. మానసిక గందరగోళం, కోమాలోకి వెళ్లడం లాంటివి కూడా జరుగుతాయి. ఈ వ్యాధికి వ్యాక్సిన్ కూడా లేదని చెబుతున్నారు. వ్యాధి సోకగానే ఆసుపత్రిలో స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు.